వాయిస్ ఆఫ్ ఏపీకి స్వాగతం. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కాబోతుంది. ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి ఏంటి? అలాగే వాళ్ళు చెప్పినటువంటి ఆలోచన ఏమిటి? వీటన్నిటి మీద కూడా ప్రజలతో మనం డైరెక్ట్‌గా మమేకమవుదాం. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. యెస్, వాయిస్ ఆఫ్ ఏపీకి మీరు కాల్ చేయాలి అనుకుంటే మాత్రం 8978760996కి ఫోన్ చేయండి. మనం డైరెక్ట్‌గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రజల అభిప్రాయం ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యెస్, ప్రజల వద్దకి ప్రజాపాలన అన్నారు కాబట్టి ప్రజల అభిప్రాయాలు ఏంటో మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. రైట్, మనతో పాటు అయితే మాట్లాడడానికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. చెప్పండి, మీ పేరేంటండి? హలో. హలో. యా, చెప్పండి, మీ పేరేంటండి? నా పేరు బహదూర్ అమ్మ. ఓకే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం అండి. మాది కొత్తపూడి గ్రామం. ఓకే. మా గ్రామంలో ఎక్కువ అంతా వ్యవసాయ కూలీలమే. ఓకే. మాకు ఇక్కడ పనికాహార పథకం పెట్టారు. బాగానే ఉందమ్మా. అందరూ వస్తున్నారు, పొద్దున పూట వెళ్తున్నాం. అయితే ఇక్కడ ఈ పనికాహారం పథకం చేయించే మెంటార్లు మమ్మల్ని బాగా ఇసుకిస్తున్నారు. ఎందుకంటే ఏదో 10వ తరగతి వాళ్ళు చదువుకున్నాం కానీ మేము పని చేసుకోవాలి, కూలి వ్యవసాయ కూలీలో మేము పనికి వెళ్తుంటే కుల వివక్ష చూపిస్తున్నాడు ఇక్కడ. ప్రత్యేకించి మా దళిత వాడికి సంబంధించిన ఎవరైనా యువకులు గాని ముసలి వాళ్ళు గాని వస్తే పని ఇవ్వట్లేదు, పైగా మీరు సరిపోరని తోసి పంపించేస్తున్నాడు. కొంతమంది అప్పటికి లేదు మేము పని చేస్తాము, ఈ పని చేయకపోతే మాకు గడవదు అని అక్కడ నుంచుంటే అసలు పనిలోకి రానివ్వట్లేదమ్మా. చాలా బాధగా ఉంది. ఈయన కుల వివక్ష చూపిస్తున్నారు. అధికారులకు చెప్పుకున్నామంటే చెప్పుకో ఏం చెప్పుకుంటా చెప్పుకో, ఏం పిక్కుంటా పిక్కు అని మమ్మల్ని ఒక రకంగా మాట్లాడుతున్నారమ్మా. కొంచెం బాధగా ఉంది మాకు. ఇదేదో అవకాశం, ఇప్పుడు మీరేదో ఫోన్ ఇప్పుడే చూశాను, ఈ అవకాశం వచ్చింది, ఒకసారి మీడియా దృష్టికి తీసుకెళ్దాం అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. ఓకే, రైట్. అయితే బహదూర్ గారు, ఇది మా సమస్య. ఓకే, రైట్. బహదూర్ గారు, హలో 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 బహదూర్ గారు. యా, అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంకొక నెల అయితే. మీకు అంటే ఏమనిపిస్తుంది? అంటే జగన్ పాలనతో పోల్చుకుంటే అధికారంలోకి వచ్చినటువంటి కూటమి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్గా చెప్పాలంటే కూటమి పాలన విషయంలోకి వచ్చేసరికల్లా మాకు గత 5 ఏళ్ళు చాలా ఇబ్బంది పడ్డాము. ఏదో మాకు నెలవారీ డబ్బులు పడతా ఉండేవి కానీ మాకు పనులు అనేవి చాలా చాలా ప్రాబ్లం అయింది. మేము యాక్చువల్ గా ఆటోలు తోలుకున్న వాళ్ళకి డబ్బులు వేశారు, అందరికి డబ్బులు వేశారు, నెల నెల డబ్బులు ఇచ్చారు, కానీ మాకు పనులు చేసుకోవటానికి అసలు పని లేదు. మాకు అభివృద్ధి అంటే ఏమి లేదమ్మా. ఏదో ఆ నాయకులు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు వెళ్తారో తెలియదు. అయితే ఏదన్నా మీటింగ్లు ఉన్నప్పుడు మాత్రం మమ్మల్ని తండాలుగా తీసుకెళ్లేవాళ్ళు. ఏదో మాకు బిర్యానీ ఇచ్చేవాళ్ళు, అది తప్ప ఇంకేం లేదు. అభివృద్ధి అయితే ఏం జరగలేదు. ఏదో ఈయన వచ్చారు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది, మా పవన్ వచ్చాడు, అయితే మా పవన్ ద్వారా కూడా బాగా పని జరుగుతుంది అనుకున్నాము. కొంతవరకు పోల్చితే గత ప్రభుత్వం మీద వీళ్ళు పర్వాలేదు. ఇక్కడ మాకైతే ఇదివరకిట్లాగా ఒత్తిళ్ళు ఏం లేవు. ఇక్కడ మాకు ఒత్తిళ్ళు ఏం లేవు. ఏదో ఇక్కడ ఏంటంటే మాకు మచిలీపట్నం వచ్చేసరికల్లా మాకు పేరు నాని గారు మాకేంటంటే పేరు నాని గారు ఉంటారు, అటు పక్కన కొల్లు రవీంద్ర గారు ఉంటారు. మాకు వాళ్ళు అటు వీళ్ళు ఇటు మారుతూ ఉంటారు, అంతే. మాకు ఇక్కడ అభివృద్ధిలో ఏంటి, అభివృద్ధి జరగకపోవడం ఏంటి అనేది మాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నాయకత్వం ఎలా ఉంది చెప్పండి మరి? 2 ఏళ్ల కాలం పాటు అంటే చెప్పినటువంటి హామీలు గ్యారంటీలు అమలవుతున్నాయా? చంద్రబాబు వచ్చిన తర్వాత ఒకటి అందరూ అనుకోవడం ఏంటంటే ఈయన వచ్చాడు అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నారమ్మా. మాకు ఈ బందర్ పోర్టు పనులు బాగా జరుగుతున్నాయి. అయితే మాకు మచిలీపట్నానికి విజయవాడకు మధ్యన ఇంకా మాకు 4 వే ఉంది ఇప్పుడు. అది
దాన్ని ఎక్స్టెన్షన్ చేస్తారట. దానివల్ల మాకు కొంచెం ఇంతగా ఇప్పుడు ఇప్పట్లో ఉద్యోగాలు లేని అంటే సరైన ఉద్యోగం లేని వాళ్ళకి కూడా అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే నేను చదువుకున్నాను కానీ వ్యవసాయ కూలి నేను. అయితే ఏంటంటే ఇక్కడ మాకు ఏం జరుగుతుందంటే మనుషులు పెరుగుతున్నారు. ఇప్పుడు జనాభా పెరుగుతుంది మచిలీపట్నంలో. ఇదివరకు జనాభా అంత లేదు మాకు. ఓకే, జనాభా పెరుగుతుంది అంటే ఎక్కడైతే జనాభా పెరుగుతారో అంటే పెరుగుతాయి మీకు తెలుసు కదా. అయితే అభివృద్ధి అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అయితే మాకు పవన్ కళ్యాణ్ మాకు ఎక్కువగా ఉంటాడు అటు మాకు. అందువల్ల ఏంటంటే ఈ ఇద్దరు వచ్చిన తర్వాత మా ఎంపీ ఉన్నాడు ఎవరు బాలశౌరి మాకు ఆయన బాగా వర్క్ చేస్తున్నారండి. ఆయన డెవలప్మెంట్ విషయంలో మాకు రేపల్లె రైల్వే మార్గం ఒకటి సెట్ చేశాడు. గుడివాడలో పెద్ద సమస్య అండి మాది ఏంటంటే ట్రాఫిక్ సమస్య. అక్కడ ఫ్లైఓవర్స్ వచ్చినాయండి. అది మాకు అంటే కూటమి ప్రభుత్వంలో మాకు వచ్చినటువంటి అవకాశాలు. ఎలాగో మేము ఎలాగో రైతులకి సంబంధించిన కాలువలకు నీళ్లు ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి మాకు. అవి మామూలుగా వచ్చినప్పుడల్లా గొడవ పడతా ఉంటాము. అది గొడవ పడతాము, మాకు నీళ్ళు ఇస్తా ఉంటారు, ఇది మామూలే. కానీ ఇక్కడ అభివృద్ధి విషయంలో పర్వాలేదమ్మా. మేము అప్పుడే చెప్పలేము, ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు ఉండదు. ఇంకా ఆ 2 సంవత్సరాలకు వచ్చేకల్లా ఏం జరుగుద్ది ఏంటని చెప్పలేం. కానీ ప్రజెంట్ ప్రజెంట్ పర్వాలేదమ్మా. ప్రభుత్వం మీద వ్యతిరేకత అయితే మాకైతే ఏమనుకోవడం ఏంటంటే ఎందుకు వచ్చిందిలే పెద్ద గాలిని మార్చలు అనిపించే అనే విధంగా మా గ్రామాల్లో మేము చెప్పుకుంటున్నాం. అలా పోయినసారి ఇచ్చాము, ఈసారి ఇచ్చాము, ఎన్నిసార్లు అయినా ఏముంది. ఇప్పుడైనా మాకు ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ వస్తుంది. ఈ పంచాయతీ ఎలక్షన్ లో ఇవన్నీ ఉంటాయి మాకు. ఇవన్నీ ఇప్పుడు రాజధానిగా అమరావతి బెటర్ అంటారా, లేకపోతే వైఎస్ జగన్ అన్నట్టు మావి గన్ మచిలీపట్నం విజయవాడ గుంటూరు బెటర్ అంటారా? చెప్పండి మీరు. అంటే మామూలుగా మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం ప్రకారం మచిలీపట్నం ఎలాగో అభివృద్ధిలోకి పెట్టలేదు. ఇప్పుడు బందరపోటు రాగానే మచిలీపట్నం అభివృద్ధిలోకి వచ్చినట్లకే. అది ప్రత్యేకించి మచిలీపట్నం అభివృద్ధి అనే మాట ఏం లేదు అక్కడ. ఎందుకంటే మచిలీపట్నం పోర్టు అంటే బందర్ పోర్ట్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఆటోమేటిక్ గా హైదరాబాద్ వాళ్ళు అందరూ మాయపోతారు కదమ్మా. ఇంకా కొత్తగా మచిలీపట్నం అని మావి అనే విజయవాడ ఎక్కడుందమ్మా? మచిలీపట్నం పక్కనే విజయవాడ. విజయవాడ ఎక్కడుందమ్మా? అమరావతిలోనే కదా. గుంటూరు ఎక్కడుందమ్మా? అమరావతిలోనే కదా. అమరావతిని పేరును తీసేస్తారు, నాకు అర్థం కాలేదు. నాకు మాకు మేము నవ్వుకుంటాం కూర్చొని. ఏ పేరు అయితే ఏముంది, మన అభివృద్ధి కావాలి కదా మనకి. మావి కన్నా మీ ఆవి కన్నా మాకు ఎందుకమ్మా? మాకైతే అనిపించింది ఏంటంటే అభివృద్ధి మనకి నిజం చెప్పాలంటే 10 ఏళ్ళు రాజధాని లేదు మనకి. అవును, 10 ఏళ్ళు రాజధాని. 12 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం నుంచి అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ల తర్వాత రాజధానిగా అమరావతిని ప్రకటించడం జరిగింది. అవునమ్మా, ఇప్పుడు ప్రకటించారు, అదేదో చేస్తున్నారు. మేమనేది ఏంటంటే రాజధాని అనేది ఎక్కడుంటే ఏమైంది? హైదరాబాద్ రాజధాని ఉన్నప్పుడు నేను వెళ్ళలేదా? కూలి పనులకు పోలేదా? ఇప్పుడు అమరావతి ఉంటే వెళ్దామా? బందర్లో ఉంటేనే వెళ్దామా? బందర్ అంటే ఆల్రెడీ బందర్ పోర్టు అది చారిత్రాత్మకమైంది. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళే మాకు తయారు చేశారు. అది బాగా కొత్తగా వీళ్ళు వచ్చి మేము చేసింది కాదు. అంటే ఆ పోర్టు పనిలో ఎవరి కాళ్ళు కమిషన్ల కోసం ఏడ్చారే గానీ, కమిషన్ల కోసం కొట్టుకుంటున్నారే కానీ అభివృద్ధి ఎప్పుడు కాగదు. ఎవరు వచ్చినా జరుగుద్ది అభివృద్ధి. ఆ అభివృద్ధిలో ఇది ఇప్పుడు కాబట్టి ఈ 10 సంవత్సరాలు కాబట్టి వచ్చే 10 సంవత్సరాలు జరుగుద్ది అని అనుకుంటాం మేము. అయితే బహదూర్ గారు చెప్పండి, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ చెప్పండి. అంటే అభివృద్ధి విషయంలో జగన్ బెటర్ అంటారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బెటర్ అంటారా? బెటర్ అనేసరికి మేము ఒకటి చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు ఆయన అనుభవం తీసుకున్నాం ఒక్కటే. నేను ఇప్పుడు కూడా మేము రోజు మాట్లాడుకుంటామమ్మా. యాక్చువల్ గా మేము ఇందాక మీకు పనికాహార అది పనికాహారం సారీ మాకు పెట్టినటువంటి అది పని కూలి వెళ్ళేదానికి మాకు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పాను. కానీ మేము ఇక్కడ మా చైతన్యవంతమైన ఊరమ్మ మాది.
చాలా చైతన్యవంత ఊరు. మా ఊళ్ళో కూడా చర్చి ఉంటది ఎప్పటికప్పుడు. అటు ఇటు కూడా చర్చ్ చేసుకుంటాం మేము. ఈ చర్చిలో ఏది చేసినా సరే చంద్రబాబు నాయుడు వచ్చేవరకు ఏమంటారంటే, చంద్రబాబు నాయుడు అసలు యాక్చువల్ గా వాళ్ళు మేము చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వచ్చాడు అభివృద్ధి అన్నాడు, సరే అప్పుడు ఆయన మీద అవినీతి ఆరోపణ చేస్తారు, కమిషన్ తినేశాడు అంటారు, అవి తినేశాడు అంటారు. ఆ ఆరోపణలు రాకుండా అసలు అధికార పక్షం మీద ఆరోపణలు లేకుండా ఉంటాయా అది చెప్పాలి. అంటే కరెక్ట్, పళ్ళున్న చెట్టుకి రాళ్ళు ఎక్కువ పడతాయి కదా. అవును అవును. ఆయన అమరావతికి రాజధానికి భూమి సేకరించడమే కష్టం కదా. నువ్వు మామూలుగా మా ఊళ్ళోనే మా కాలనీకి ఇల్లు కావాలి, మాకు స్థలం కావాలంటే ఎవరు అమ్ముతారమ్మా? మా ఊళ్ళోనే మాకు ఎవరు అమ్మరు. మరి అలాంటిది రాజధానికి రైతులు ఇచ్చిన తర్వాత దాన్ని పాడు చేయాలని కూడా తప్పు కదమ్మా. ఆయన 3 రాజధానులు కాదు 30 రాజధానులు కట్టిన మనం ఎవరో తిన్నారు చంద్రబాబు మన జగన్ గారిని. 40 రాజధానులు కట్టినాయి. ఇన్ని కట్టినా ముందు బతకడానికి మాకు ప్లేస్ కావాలి కదా అనేది ఇక్కడ ఉద్దేశం. చంద్రబాబు నాయుడు 20 ఏళ్ల క్రితం హైటెక్ సిటీకి మార్గం వేశాడు. ఈ రోజున హైటెక్ సిటీలో అడుక్కున్న వాళ్ళు కూడా హైటెక్ అడుక్కున్నారు తెలుసా మీకు? మీకు తెలుసో తెలియదు. నేను ఒక 15 రోజుల క్రితం హైదరాబాద్ లో చూశాను. ఒక మెట్రో స్టేషన్ దగ్గర సార్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటే ఏంటి కానీ అమ్మాయి ఎలా ఉందంటే, ఈ అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ అని చేశారు. ఏంటి ప్లీజ్ చెప్తున్నారు. మేమైతే ఇక్కడ ఏం చెప్తాం, మా ఊళ్ళో ఏంటంటే నాన్న ఆకలి వేస్తుందిరా, 10 రూపాయలు, 1 రూపాయి ఎవరో 10 రూపాయలు, లేదా మందుకు బ్యాంక్ షాప్ దగ్గర వచ్చి బాబాయ్ 10 రూపాయలు ఇవ్వ, ఇలా 90 వేస్తా అంటారు. ఇలా ఉంటుంది అడుక్కునేది ఇక్కడ. అక్కడ ఏంటో స్టైల్ గా గివ్ మీ 10 రూపీస్ అని ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. అంటే హైటెక్ టెక్నాలజీ అక్కడ డెవలప్ అయ్యింది, హై లెవెల్ లో పెరిగిపోయింది. అంటే అక్కడ అడుక్కునే వాళ్ళు పెరిగారనే మాట కూడా చెప్తున్నాను నేను. అది ఒకటే కాదు, అభివృద్ధి అనేటువంటిది 20 ఏళ్ల క్రితం అక్కడ బీజం పడింది. ఆ బీజం పడిన దాన్ని ఇక్కడికి వచ్చి నువ్వు అమరావతికి 2014లో బీజం పడితే 2024 వరకు నువ్వు అసలు 10 సంవత్సరాలు దాన్ని చచ్చిపోతే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు నడిపిన తర్వాత మళ్ళీ వచ్చి మనం చంపేస్తామంటే ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుద్ది. ఇది చాలా ఇబ్బందికర పరిస్థితి. అయితే ఎట్టి పరిస్థితుల్లో అంటే చంద్రబాబు నాయుడు గారు బాగా చేశాడా, జగన్ అయితే ఏమీ చేయలేదమ్మా. జగన్ చేసింది మా అందరికి 2,70,000 కోట్లు తో మాకు నవరత్నాలు ఇచ్చాడమ్మా. ఆయన ప్రీ ప్లాన్ గా 5 సంవత్సరాల ముందు నుంచే ఓట్లు కొన్నాడమ్మా. ఆ ఓట్లు కొన్నాడు కానీ ప్రజలు ఆ ఓట్లు గమ్ముడు పోలా. రైట్ థ్యాంక్ యూ అండి.